పరిస్థితి, ప్రభుత్వంపైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి, దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మాదిరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే నేను ఆ రోజు యుద్ధ పేరు పెట్టి ప్రారంభించింది ముచ్చుమర్రి దగ్గర ప్రారంభించాను. శ్రీకాకుళం వెళ్ళి ఏదైతే మన వంశధారి దగ్గరికి వెళ్ళి ఎండ్ చేసి ఫేజ్ 2లో మళ్ళీ చైతన్యం తేవాలని నేను అనంతపూర్ జిల్లాకు ప్రారంభించి నంద్యాలకు వచ్చాను. అధ్యక్ష, నంద్యాలకు వస్తే వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేకుండా, సమాధానం చెప్పలేక నన్ను ఉన్నపళంగా వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అధ్యక్ష, చేయని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నా అయినా పర్వాలేదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక పట్టిన గట్టి కోరిక ఏంటంటే, నేను పుట్టినటువంటి ఈ గడ్డకు, తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. నీళ్లుంటే అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం. ఆ నీరు లేకపోతే అన్ని సమస్యలు వస్తాయి. కావేరీ పైన ఎంత గొడవ జరిగిందో చూసాం. ఇంకో పక్కన ఈరోజు కొంతమంది రాజకీయం కోసం నీటి సమస్యలు తీసుకొస్తున్నారు. కానీ మన చేతుల్లో ఉండే పనులు మనం చేయకుండా ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా సమస్యలను జట్లం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఈరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనందరి బాధ్యత వాటర్ సెక్యూరిటీ. ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ దక్షిణ భారతదేశంలో వేరే రాష్ట్రాలకు లేవు. అయితే ఈ సంకల్పాన్ని మీ పరిధిలో పూర్తిగా మీరు ముందు తీసుకుపోగలిగితే, నదుల అనుసంధానం, రెండోది భూమిని జలాశయంగా మార్చడం, వాటర్ కన్జర్వేషన్ చేయడం, అల్టిమేట్గా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగి, ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వగలిగి, అదే మరిగా అష్యూర్డ్ వాటర్ నుంచి ప్రతి ఇంటికి కానీ ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వగలిగితే దానికంటే మించినటువంటి అభివృద్ధి లేదు. దయచేసి ఈరోజు ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేస్తాం. చేయడమే కాదు, ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేస్తాం తొందరలోనే. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఏ విధంగా చేయాలో చేసుకుంటూ ముందుకు పోయి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, త్రాగడానికి కూడా ఒక క్వాలిటీ వాటర్ ఇచ్చే బాధ్యత, ఇండస్ట్రీకి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రం రుణం తీర్చుకుందాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు మీ సలహా మేరకు త్వరలోనే ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అందరినీ పోలవరం తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం సార్, మా మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని. రెండోది ఏంటంటే, మరి ఈరోజు